హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ప్రకాశం బ్యారేజీ దగ్గరికి వెళ్ళామండి. విజయవాడలో వర్షాలు అయితే పడుతున్నాయండి. ప్రకాశం బ్యారేజీ వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. చూడండి, గేట్లు అయితే మొత్తం ఎత్తేసారండి. వరద నీరు చూడండి ఎంత ఎక్కువగా ప్రవహిస్తుందో, చాలా చాలా ఎక్కువగా ఉందండి. మేమైతే విజయవాడలో కృష్ణా బ్యారేజ్ చూద్దామని వచ్చేసాము. చూడండి ఎంత నీరుందో, వరద నీరండి మొత్తము. అందరూ వచ్చి చూస్తున్నారు, సెల్ఫీలు కూడా దిగుతున్నారండి. చూడండి, ఇద్దరు చిన్న పిల్లలతో అతను ఎలా చూస్తున్నాడో. చాలా చాలా ఎక్కువగా ఉందండి వరద నీరు అయితే మాత్రం. చూడండి, వరద నీరు గేట్లు మొత్తం ఎత్తేసారండి. చాలా ఎక్కువగా ఉంది. విజయవాడ బ్యారేజ్ అండి, ప్రకాశం బ్యారేజీ. చూడండి ఎంత నీరు వచ్చి చేరిందో. సౌండ్ కూడా మామూలుగా లేదండి. అసలు చూడండి ఎంత పెద్ద సౌండ్ వస్తుందో. నీరు చాలా హెవీగా ఉంది. అమ్మో, చాలా ఎక్కువగా ఉందండి నీరు అయితే మాత్రం. ప్రకాశం బ్యారేజ్ యొక్క రోడ్లన్నీ జలమయం అయిపోయింది. చూడండి, రోడ్ల మీద కూడా నీళ్ళు ఆగిపోయినాయండి. జనాలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. చూడండి, బండ్లు కూడా ఈ నీళ్ళకి ఆగిపోతున్నాయండి. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద నీళ్లు కూడా ఆగిపోతున్నాయండి. చాలా చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా ఎక్కువగా వర్షాలు పడితే ఇంకా ఎక్కువగా వరద నీరు వచ్చేస్తుందండి. చూడండి, చాలా ఎక్కువగా ఉంది. రోడ్లు అయితే కనిపించడం లేదు. బళ్ళు కూడా ఈ నీళ్ళల్లో వెళ్తుంటే ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయండి. చూడండి, ప్రకాశం బ్యారేజ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. రియల్గా సౌండ్స్ రావాలని నేను ఇలా చేశానండి వీడియో. వాయిస్ అయితే అక్కడక్కడ ఇవ్వలేదు. రియల్గా మీరు కూడా ఈ సౌండ్స్ వింటారని ప్రకాశం బ్యారేజ్లో
వరద నీరు భారీగా వచ్చి చేరుతుందండి. ఇక్కడ కనకదుర్గమ్మ గుడి కూడా ఉంది చూడండి. మీరు రియల్ సౌండ్స్ వింటారని నేనైతే సౌండ్స్ తీయలేదండి. ఇవన్నీ నేను అలాగే ఉంచేసాను సౌండ్స్ కూడా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఎంజాయ్ చేయండి.